ప్రతి ఏటా 70 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తూ దేశంలో 3వ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థగా శ్రీ సిమెంట్ నిలిచినట్లు సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ భారతి తెలిపారు. శుక్రవారం స్థానిక H6 హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తమ సంస్థ గురించి తెలియజేశారు. దాచేపల్లిలోని ప్లాంట్ ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. సంస్థ చేపడుతున్న సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రాజెక్ట్ నమన్ ద్వారా మరణించిన వారి కుటుంబాలకు ఉచితంగా 750 సిమెంట్ బస్తాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో త్రాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షలు అందించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో భాగంగా పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు నిర్వహించడం, సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సమాజానికి మరింత ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల సమాజ అభివృద్ధికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దాచేపల్లి ప్లాంట్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. First of all, thank you all of us to join here on a very short notice. My name is Bharti Dadbawala and I am the corporate communication head from Shree Cement. Shree Cement is the third largest cement company in India, and we produce 70 million ton cement every year. Guntur plant, we have completed 2 years now, and the capacity is 3 million ton. So today we are here to meet all the media partners and to have an informal meeting and to discuss what we can do better for our society around the plants. And we also discussed that we have this policy of Project Naman for the martyrs. We supply free cement bags to all the martyrs' family. And we also wanted to know what are the other things where we can do better in the society. There are other things in CSR we are doing is we are providing ROs in the villages. We are making washrooms. We are developing skills to women's, and we are giving computer classes in the school. We are giving laboratories in the school, so that the education also improves, and we have better opportunity to help our society.